బ్రహ్మానందం చాలా వెయిట్ ఉన్న పేరు ఇది. ఇది చాలదని అనుకున్నారా ఏమో. ఈ మూవీలో బ్రహ్మానందం గారిని కూడా క్యాస్ట్ చేసి ఆ వెయిట్ని మరింత పెంచేశారు ఈ మూవీ మేకర్స్. మరి ఇంత చేసి ఆ బరువుని సక్సెస్ఫుల్గా మోయగలిగారా అని అడిగితే మాత్రం మోయలేకపోయారనే చెప్పాలి. దానికి రీజన్స్ ఏంటో చెప్పుకునే ముందు ఈ మూవీ యొక్క స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో గౌతమ్ చేసిన క్యారెక్టర్ పేరు బ్రహ్మానందం. ఎందుకు వచ్చిన కన్ఫ్యూజన్ లేండి, మనం నిజం పేర్లే వాడుకుందాం. గౌతమ్ ఒక యాస్పైరింగ్ థియేటర్ ఆర్టిస్ట్. సరైన అవకాశం దొరికితే తనకున్న టాలెంట్తో ఒక మంచి యాక్టర్గా ఎదగాలన్నది అతని కోరిక. ఈ క్రమంలో గౌతమ్ ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తుంటాడు కానీ తనకి కావాల్సిన ఆపర్చునిటీ మాత్రం ఎక్కడా దొరకదు. అయితే ఒకరోజు ఒకరి సిఫార్సు పుణ్యమా అని గౌతమ్కి తన టాలెంట్ని ఎగ్జిబిట్ చేసే అవకాశం దొరుకుతుంది కానీ ఆ అవకాశాన్ని దక్కించుకోవాలంటే గౌతమ్కి 6 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న గౌతమ్ వాళ్ళ తాత మూర్తి, అదే మన బ్రహ్మానందం గారు, తనతో పాటు గౌతమ్ ఒక 10 రోజులు గడిపితే గౌతమ్కి కావాల్సిన అమౌంట్ని ఇస్తానని గౌతమ్తో బ్రహ్మానందం గారు డీల్ కుదుర్చుకుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. స్వార్థపరుడైన హీరోకి ఒక మనిషితో పరిచయమై అతనితో కొంతకాలం ప్రయాణం చేశాక తన వ్యక్తిత్వంలో మార్పు వచ్చి ఒక మంచి మనిషిగా మారడం అనేది మనం చాలాసార్లు చూసేసిన కాన్సెప్టే. అయితే ఈ మూవీకి సంబంధించి ఆ కాన్సెప్ట్తో పాటు ఇంకొన్ని విషయాలను కూడా జోడించి ఒక మంచి స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వినడానికి ఐడియా బాగానే ఉన్నా ఆ ఐడియాని ఒక ఫుల్ లెంత్ మూవీకి తగ్గట్టుగా రాసుకోవడంలో మాత్రం ఈ మూవీ రైటర్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ అలా వచ్చిపోతూ ఉంటాయి కానీ ఏ సీన్ కూడా సరిగ్గా రిజిస్టర్ అవ్వదు, ఇవ్వాల్సినంత ఇంపాక్ట్ని ఇవ్వవు. అంటే ఇక్కడ నా ఉద్దేశం గోరంతని కొండంత చేసి అనవసరమైన మెలో డ్రామాని పండించేయాలని కాదు. బట్ అట్లీస్ట్ ఒక సీన్లో ఏదైతే ఎమోషన్ని మనం ఫీల్ అవ్వాలని ఈ మూవీ డైరెక్టర్ అనుకున్నారో అది మనకి కన్వే అయితే అవ్వాలి కదా. ఏదో ఒక సీన్ వచ్చిందా, క్యారెక్టర్స్ అన్నీ మాట్లాడుకున్నాయా, సీన్ అయిపోయిందా అన్నట్టుగా ఉంటే చూసేవాడికి మీ ఇంటెన్షన్ ఏమై ఉంటుందో అర్థం అవ్వచ్చు కానీ మీరు చూపించిన ఎమోషన్తో మాత్రం కనెక్ట్ అవ్వలేడు. దానికి తోడు ఈ మూవీలో కొన్ని విషయాలకి సరైన క్లారిటీని ఇవ్వలేదు అండ్ కొన్ని ఇంపార్టెంట్ సీన్లను అయితే చాలా ఈజీగా తేల్చిపారేశారు. మహా అయితే ఏదో ఒక 3-4 సీన్లు పర్లేదులే, బాగానే వర్కౌట్ అయ్యాయిలే అని అనిపిస్తాయి కానీ మిగతా సినిమా అంతా కూడా చాలా ప్లెయిన్గా ఏదో అలా గడిచిపోతుందిలే అన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే శాండిలియా కంపోజ్ చేసిన సాంగ్స్లో ఆ జాతర సాంగ్ ఒక్కటి మినహాయిస్తే రిమైనింగ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఇక ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది కానీ ఎడిటింగ్ మాత్రం అంత ఇంప్రెసివ్గా లేదు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఇది రికమెండ్ చేసేంత మంచి సినిమాను కాదు, రికమెండ్ చేయలేనంత బ్యాడ్ మూవీ కూడా కాదు. ఇంటెన్షన్స్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ పరంగా ఫెయిల్ అయిన మూవీ ఇది. సో ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని చూడాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.